నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే తగిన మూల్యం తప్పదని హెచ్చరించి బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో వైసీపీ సీనియర్ నాయకులు సర్పంచులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉగ్గుముడి గురునాథం, కంచనపుత్తూరు గురువయ్య, పల్లమాల సర్పంచ్ నొలగడ్డ గోపాల్ రెడ్డి, నేర్పాకోట గిరి, తలారివెట్టు సర్పంచ్ ప్రసాద్ గారు, వై ప్రసాద్ పాల్, కిరణ్ యాదవ్, రాజశేఖర్, సాయినాయుడు, మండలంలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలం రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఈరోజు విలేకరుల ముందుకి వచ్చిన విశేషం ఏమనగా నిన్న జరిగిన సంఘటన సత్యవేడు ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆదిమూలం గారు చేసిన సంఘటన పైన ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు కిరణ్, నేను వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ బిఎన్ కండ్రిగ మండలం. నిన్న ఆదిమూలం అన్న చేసిన సంఘటన చాలా బాధగా ఉంది. ఎందుకనగా పెద్దిరెడ్డి గారి రామచంద్ర గారి పైన చేసిన సంఘటనపై నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకనగా ఆయన వల్లే ఈయన ఎమ్మెల్యే కావడానికి ముఖ్యంగా కారణమైంది. ఎందుకనగా ఆయన ఓడిపోయినా కూడా 2014లో ఓడిపోయినా కూడా ఇక్కడ చుట్టూ ఉన్న నాయకులు, మండల నాయకులందరూ కలిసి ఆయన కోసం వెళ్ళి పెద్దిరెడ్డి గారిని అడగడం అయింది. అందరూ వెళ్ళి ఆయన కోసం ఖర్చు పెట్టిన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అది దళితులైనా కావచ్చు, అగ్ర కులాలైనా ఎవరైనా కావచ్చు, పెట్టినారు, కష్టపడినారు. ఆయన కోసం తిరిగి 2019లో భారీ మెజార్టీతో గెలిపించినారు. దాంట్లో ముఖ్య ఎమ్మెల్యే గారు ఆదిమూలం అన్న గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి గడప గడప తిరిగినాను, ప్రతి పంచాయతీలో జెండా నాటినాడని చెప్తున్నాడు. ఏ పంచాయతీలో జెండా నాటినాడు? కార్యకర్తలు నాటినారా, మీరు నాటినారా? నేను ప్రతి పంచాయతీలో వైఎస్ఆర్ జెండా పాతినాను అంటున్నాడు. ప్రతి ఏ జెండాకి కొబ్బరికాయ కొట్టేదానికి మీరు వచ్చినారు చెప్పండి ఒక మాట. ప్రతి పంచాయతీలోనూ కార్యకర్తలు కొట్టుకున్నారు, కార్యకర్తలు జెండా నాటినారు. కానీ మీరు ఎక్కడ నాటినారు? ఏ పంచాయతీలో పోయి మీరు జెండా ఆవిష్కరణ చేసినారు? ఇది నా చిన్న నీ ఆత్మకు తెలుసు కాబట్టి నువ్వు ఈరోజు దారి మారినావు, కాబట్టి నువ్వు పార్టీ మారుతున్నావు, కాబట్టి మాకు తెలియదు అని అనుకోవద్దు. ఇంటెలిజెన్సీ అన్నీ ఉన్నాయి. లోకేష్తో కూడా నువ్వు ఫోటో దిగుండే ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము బయట పెడతాం, నీ కథ ఏందో తెలుస్తాం. కాబట్టి నువ్వు ఎస్సీ అని చెప్పుకొని ఎస్సీలను నాశనం చేసేసావు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నాశనం చేసేసావు. కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాక్యాలు పార్టీ మీద చేయడం, జగనన్న మీద చేయడం మంచిది కాదని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ బిఎన్ కండ్రిగ మండలంలో మీడియా సమావేశం జరుగుతున్నటువంటి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా నా అభినందనలు. నిన్న ప్రస్తుతము సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు మాట్లాడినటువంటి అనిశ్చిత వాక్యాలని ఖండిస్తూ ఈరోజు దళితుడిని అయినటువంటి మీరు ఎక్కడో నారాయణవనంలో పుట్టినటువంటి మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ కులాల, మైనార్టీల కులాల వంటి అభ్యున్నత కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను తీసుకొచ్చి సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నియమించి ₹1 నీ దగ్గర పార్టీ డబ్బును పెట్టించి గెలిపిస్తే నీ యొక్క ఎమ్మెల్యే పదవిని తీసుకొచ్చి మండలంలో ఉన్నటువంటి అగ్ర కుల నాయకుల దగ్గర కాళ్ల కింద తాకట్టు పెట్టుకొని దంపుడు సారేదైనటువంటి వ్యక్తివి నువ్వు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఆదిమూలం గారు. నేను ఒక దళితుడిగా నిన్ను గౌరవించాలి కాబట్టి గౌరవిస్తున్నాను. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకో, ఇక్కడ మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల భూములని దాచుకోమని పెట్టిన వ్యక్తి నీ యొక్క ఒంపుడు గత్తి. ఆ ఒంపుడు గత్తిని తీసుకొచ్చి నిలబెట్టావంటే నువ్వు ఎస్సీవా, ఎస్టీవా, బీసీవని, ఓసీవా లేకపోతే వాళ్ళ కింద చెప్పు అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఎస్సీ అని రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఈరోజు 2019లో ఆ మెజార్టీ చూపించాడు. అదే మేము గెలిచిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర కలిసాము. అదే మినిస్టర్ రామచంద్ర గారు, మన కోనేటి ఆదిమూలం గారు, నేను, రమేష్ నాయుడు గారు అందరూ కలుసుకున్నాము. ఆ రోజు ఏమన్నారంటే, అన్న మీరు పార్టీకి పనిచేశారు, మీరు ఏదో ఉద్యోగం చేసుకోండి అన్నాడు. ఆయన కూడా రేపు రాబోతారు. ఆయన కూడా చాలా బాధపడ్డాడు నిన్న ఈ దినం చూసి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి విమర్శించే స్థాయి మన కోనేటి ఆదిమూలం గారికి ఎక్కడుంది అనేది మనం అందరం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా క్యాస్ట్ పరంగా ఎవరిని చూడాల, అందరినీ సమానంగా చూశాడు. సాయన్న వచ్చినా, గురవయ్యన్న వచ్చినా, ఇంకొకరిని వచ్చినా అందరినీ తేడా లేకుండా మొత్తాన్ని సమానంగా చూశాడు. ఎక్కడ పోయినా, ఎక్కడ కనిపించినా మాట్లాడేవాడు.
అందరితో కూడా ఆయన పోయిన అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నేను మాట్లాడదలసింది ఏంటంటే, కోనేటి ఆదిమూలం గారు పెద్దిరెడ్డిని మాట్లాడే స్థాయి లేదు. ఆయనకెంతో చేశాడు. పైసా లేకుండానే ఆయనకు అన్నీ చేశాడు. ఆయన కొడుకుని చేశాడు, కావాల్సినటువంటి చేశాడు. ఆయన విషయాన్ని మర్చిపోయి దళితులకు ఈయనే చేసింది ఏం లేదు చింతకాయ. ఆయన మళ్ళీ ఏంటంటే ఆయన్ని మాట్లాడేనాడనే బాధతో ఈరోజు నేను అసలు మాట్లాడాల్సి ఇది విషయం. ఎందుకంటే ఆ రోజు 2019లో మా కాళ్ళంతా పట్టుకొని పోయి పెద్ద ఆయన దగ్గర పోయి తీసుకొచ్చావు. దీపం మర్చిపోయినావు నువ్వు అంటే మమ్మల్ని ఈరోజు జీవాలు, మేకలు, గొర్రెలు, ఆవులు అంటున్నావు. ఆ గొర్రెలు, ఆవులు, మేకలు చుట్టూ తిరిగినావు. మా కాళ్ళ చుట్టూ అపోద్దు అంటే ఆ పొద్దు గాడిద మాటతో తిరిగినాం మా చుట్టూ. మేము కూడు పెడితే వస్తారని అన్నావే, కూడు కూరాకేస్తే వస్తారని అన్నావే. మరి నువ్వు తీసుకొని పోయి పెట్టిన రోజా అంటే మేము పనికి మాలోమా? కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. ఆదిమూలం అన్న పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో. ఎందుకంటే ఆయన స్థాయి ఆడ, నీ స్థాయి ఆడ. నీ స్థాయి ఏంటి అసలు? నువ్వు పెద్ద ఆయన మాట్లాడే స్థాయినా? ఇంకొక ఆయన ఎవరో అంటున్నారంట, నాది ఒకే ఛానల్, ఆదిమూలం అన్న ఛానల్ నాది, మీరు అన్ని ఛానల్లో కనిపిస్తారు, నేను ఆదిమూలం అన్న ఛానల్లోనే కనిపిస్తానని. మరి ఆ ఛానల్ ఈ పొద్దు ఎట్టపోయింది? ఆ రిమోట్ని ఒకసారి ప్లే చేయమని చెప్పండి ఆయన్ని. ఏ ఛానల్లో కనిపిస్తారో తెలుస్తుంది. ఇద్దరు టీడీపీ ఛానల్లో కనిపిస్తారా, జనసేన ఛానల్లో కనిపిస్తారో తెలుస్తుంది. ఆ రిమోట్ ఆడ పెట్టుకున్నాడు, ఆ రిమోట్ని ఒకసారి ప్లే చేయమని చెప్పండి టీవీని. ఎందుకు వస్తాయి ఆ మాటలు? జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోమని చెప్పండి. ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారా వీళ్ళు టీడీపీ లేకపోవాలని? ఆడెవరు తలుపులు తీలే, ఒక ఆయనకైతే తలుపులు తీయటంలే, ఈయనకేదో తీసినట్టుకున్నది బయట నియోజకవర్గానికో ఎట్టో మరి చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తను మొత్తం నియోజకవర్గం అంటే దాదాపు ఇప్పుడు 60 నుంచి 80 నియోజకవర్గాలకి ఆయన అందుబాటులో అక్కడ లీడర్లకు అందరికీ ఉన్నాడు. వాళ్ళందరికీ తెలుసు పెద్ద ఆయన మనస్తత్వం ఏందో, పెద్ద ఆయన క్రెడిబిలిటీ ఏందో. ఆ విధంగా పెద్ద ఆయన లేదే ఎన్నోసార్లు తిరుపతిలో మీరు సమావేశం ఎట్ట పెడతారన్నారు. మీరు ఎన్నోసార్లు మమ్మల్ని తీసుకొని పోయి తిరుపతిలో సమావేశం సత్యవేడు నియోజకవర్గం సమస్యలు తెలియజేయలేదా? ఎన్నిసార్లు సమావేశాలు జరగలేదు? కాబట్టి ఈరోజు కొత్తగా మనం పోయి తిరుపతిలో సమావేశం జరిపింది ఏమీ లేదు. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనం తిరుపతిలో కూడా ఆయన సమక్షంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే సమావేశాలు జరుపుకున్నాము, టికెట్లు తెచ్చుకున్నాము. ఆయన ద్వారానే మనం రాజకీయంగా అందరి లీడర్లతో అనుసరించి ఆయన ఆధ్వర్యంలోనే విజయం సాధించి ఎన్నెన్నో